హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎన్‌బీసీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే గనక సండే వీడియో. ఇక్కడ మా పిల్లలు మమోస్ తింటూ ఎంజాయ్ చేశారు కదా! అదే అన్నమాట ఈ వీడియో. మమోస్ అయితే చాలా చాలా బాగొచ్చాయి. సూపర్ టేస్టీ స్పైసీగా కావాలన్నారు మా హస్బెండ్. నేను కూడా స్పైసీగా చేశాను. సూపర్‌గా ఉంది. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి. ఒక 1/4 కేజీ అంతా. దాన్ని బాగా క్లీన్ చేసుకొనేసి దాని తర్వాత ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టలేదు. డైరెక్ట్‌గా చేసేసాను టైం అయిపోయిందనేసి. అందులో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. పసుపు కూడా ఏసాను. బాయిల్ అయిన తర్వాత చికెన్ ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ అక్కడ సైడ్ పెట్టుకోవాలి. మిక్సీకేయాల్సుంటుంది. అందుకనేసి సైడ్ పెట్టాలనమాట. అంతలోగా మనము మైదా పిండి తీసుకొని, మైదా పిండిలోకి కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి, నీళ్ళేసుకొని కొంచెం కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా. అలా అయిన తర్వాత ఇప్పుడు చికెన్ చల్లారింది కదా! అది ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆహ్, ప్లేట్‌లోకి తీసుకునే ముందుగా ఒక మిక్సీలోకి తీసుకోవాలి యాక్చువల్‌గా. మిక్సీలోకి తీసేసుకొని, ఆ మిక్సీలో మనము మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ అసలు దాంట్లోకి నీళ్ళు ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈజీగా గ్రైండ్ అయిపోతుంది చూడండి. అలా గ్రైండ్ అయినాక ఒక ప్లేట్‌లోకి తీసి పెట్టుకోవాలనమాట. ఇప్పుడు మనము మామూస్‌కి చట్నీ ప్రిపేర్ చేయాలి కదా! దాంట్లో కొంచెం వాటరేసి అలాగే 3 టమోటాస్ వేసా నేను. 3 టమోటాస్ వేసి 4 ఎండుమిర్చి వేశాను. అండ్ గార్లిక్ కూడా వేశాను. అవి బాయిల్ అవుతూ ఉన్నాయన్నమాట. అంతలోగా ఒక ప్లేట్‌లోకి మనము చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, అలాగే గార్లిక్ అంటే తెల్లగడ్డ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఇంకా మనము క్యాప్సికమ్ కూడా వేసాను నేను చిన్నగా కట్ చేసి. ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. క్యారట్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే అవే వేసాను మా దగ్గరున్నవి. ఇంకిప్పుడు చికెన్ మనము మిక్సీ పెట్టుకున్నాం కదా! ఆ చికెన్ కూడా వేసి నీట్‌గా కలుపుకోవాలి. దాంట్లోకి కొంచెం కారం పొడి, అండ్ కొంచెం గరం మసాలా, ఇంకొంచెం ధనియాల పొడి, ఇంకొంచెం వచ్చేసి పెప్పర్ పొడి వేసి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేతట్టు. అవన్నీ ఇంకొకసారి చెప్తాను ఏమేమేయాలనేసి. పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ గార్లిక్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికము, చికెను, మరి ధనియాల పొడి, కారం పొడి, పెప్పర్ పొడి, గరం మసాలా అవన్నీ వేసి ఆయిల్ కూడా వేయాలి. ఒక స్పూను, 2 స్పూన్స్ వేసి బాగా కలిపేసుకోవాలి. అదొచ్చేసి స్టఫింగ్ అనమాట. ఆ స్టఫింగ్ అంతా బాగా కలిపేసుకున్న తర్వాత సైడ్ పెట్టుకోవాలి. అది సైడ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ చపాతీ పిండి మనం ఏదైతే కలుపుకున్నామో మైదా పిండితో, ఆ పిండి తీసుకొని చపాతీల్లాగా మనము రుద్దుకోవాలి. చపాతీలాగా కాదు కానీ పూరిలాగా. పూరి అంత సైజొస్తే చాలు. పూరి అంత సైజ్ రుద్దుకున్న తర్వాత ఆ స్టఫింగ్‌ని దాంట్లో పెట్టేసి ఫస్ట్ మనము కజ్జికాయలను ఎలా ఒత్తుతామో అలా ఒత్తేసి తర్వాత ఇలా బెండ్ చేస్తే రౌండ్‌గా ఒక డిఫరెంట్ షేపొస్తది. ఆ షేప్ బావుంటదని నేనలా చేశాను. అవైతే గనుక ఒక 4, 5 చేశానంతే. మరి మా పాప "నేను చేస్తానమ్మా" అనేసి తను వచ్చేసి రౌండ్‌గా చేసిందనమాట. రౌండ్‌గా అంటే పోట్లీ ఉంటుంది కదా! పోట్లీలాగా చేసింది. ఇక్కడ చూడండి నేనైతే గనుక పూరి అంత సైజు చపాతీ తిక్కున్నాను. దాంట్లోకి స్టఫింగ్ పెట్టేసి కజ్జికాయల్లాగా ఒత్తేసుకున్నాను. ఈ లాస్ట్ నీట్‌గా పోకుండా ఒత్తేసుకొనేసి, దాన్ని మరీ ఇలా రౌండ్‌గా బెండ్ చేస్తే ఒక షేప్ అనేది బావుంటది చూసేకి. నేనలా చేశాను ఒక 4, 5 తర్వాత మా పాప "నేను రౌండ్‌గా చేసుకుంటానమ్మా పోట్లీలాగా" అనింది. సో, తనకే వదిలేసానింకా. పోట్లీలాగా చేసుకో అనేసి. ఇది నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. కొంచెము కజ్జికాయల్లాగా ఎలా ఒత్తుకోవాలి అనేసి. ఈ లాస్ట్ కొంచెం ఊడిపోకుండా పెడితే చాలు. అది ఊడిపోదు కూడా. ఎందుకంటే మనము డీప్ ఫ్రై చేయము. జస్ట్ స్టీమ్ చేస్తాం కదా! సో, బావుంటదనమాట. ఊడిపోదు. అలాగే ఉంటది. మనం ఏ షేప్ అయితే చేసామో ఆ స్టే ఆ స్ ఆ షేప్‌లోనే వస్తాయి. చూడండి చాలా బావున్నదనమాట. ఆ షేప్ అలా ఉంది చూడండి. ఆ షేప్. చూడ్డానికి ముద్దుగా ఉన్నాయి కదా! అలా మా పాప అయితే నేనివి 4 ఫైవో చేశాను. మా పాప "నేను చేస్తానమ్మా" అనింది. ఇంక చూడండి తనైతే రౌండ్‌గా పోట్లీలాగా చేసేసుకుంది. నేను చేసినవి ఇంకొక దాంట్లో పెట్టేసింది. అలా చేసిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఇది కూడా స్టీమ్ అవ్వాలి నీట్‌గా లో ఫ్లేమ్‌లో.
నేనైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 15 మినిట్స్ పెట్టేసాను. బాగా ఉడికింది. అంతలోగా చట్నీకి అవి టమోటాస్ ఉడికిపోయాయి. టమోటాస్‌కున్న స్కిన్ ఉంటుంది కదా! ఆ స్కిన్ పీల్ ఆఫ్ చేసి, ఆ ఎండుమిర్చి, గార్లిక్కు, టమోటా అండ్ జీరా వేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ చట్నీ మిక్స్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసి అదే గిన్నెలో జీరా, ఆవాలు వేసి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నాకు అందుబాటులో లేదు. నేను వేయలేదు. ఆ చట్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెము సోయా సాస్ వేశాను. మీ దగ్గరుంటే వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు. నేను వేయలేదు. సోయా సాస్ వేశాక కొంచెము చక్కెర వేశా నేను. సాల్ట్ కూడా వేశానండోయ్. సాల్ట్ వేసి చక్కెర కూడా వేశాను. సో, మీరు కూడా చూడండి సూపర్ స్పైసీగా వచ్చింది చట్నీ అయితే. చాలా బావుండింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత నీట్‌గొస్తుందనేసి. ఒకసారి చేయండి. చాలా అంటే చాలా బాగొచ్చింది. స్పైసీగా. వెనిగర్ ఉంటే వెనిగర్ యాడ్ చేయొచ్చు. నా దగ్గర వెనిగర్ లేదు. సో, నేను ఆ టమాటాల చట్నీను, ఇంకా సోయా సాస్ అండ్ షుగర్ వేశాను. చట్నీ అయిపోయింది. ఇంక అంతే. మాది మమ్మూస్ రెడీ. విత్ చట్నీ అండ్ మమ్మూస్ చూడండి ఎంత బావున్నాయో. చాలా అంటే చాలా మెత్తగా భలే వచ్చింది. లోపల స్టఫింగ్ ఉడకదేమో అనుకున్నాను గానీ, మస్తు ఉడికింది. భలే ఉన్నాయి తెలుసా తినడానికి. మా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా హస్బెండ్ అయితే ఇలాంటి ఫుడ్, జంక్ ఫుడ్ అస్సలే తినరు. అలాంటిది తను కూడా ఎంజాయ్ చేస్తూ బాగా తిన్నాడు. నేను కూడా తిన్నాను. అందరం తిన్నాము ఇంట్లో ఫ్యామిలీ మొత్తము స్పైసీగా. నిన్న ఫుల్ సండే కదా! ఫుల్ క్లైమేట్ అసలు కోల్డ్‌గా ఉంది. స్పైసీగా ఏమన్నా కావాలనుంది. నిన్న మార్నింగ్ అంతా మేమదే చేయడం, తినడం, పనుకోవడం అంతే. ఇంకా వేరే ఏం పని లేదు. సూపర్‌గుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేసి తింటున్నారు చూడండి వస్తది వీడియో. థాంక్ యూ. బాయ్. ఆ ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో